వృశ్చిక రాశివారికి ఈ మే 3, 4, 5 తేదీలు సాధారణమైన రోజులు కావు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే, మీరు ఎప్పటికీ ఊహించని సంఘటనలు ఈ 4 రోజుల్లో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు వినగానే ఆశ్చర్యపోతారు. నమ్మలేని స్థాయిలో మీ ఆలోచనలను కుదిపేస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తులు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు అనుకున్న మార్గం, ఇవి అన్నీ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారే సమయమిది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఆమె చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది? ఇవన్నీ మీరు ఒంటరిగా కూర్చొని శాంతంగా వినాల్సిన విషయాలు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఇది కేవలం జాతకం కాదు, ఇది మీకు ముందే ఇచ్చే ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. మీరు ఈ విషయాలను సీరియస్గా తీసుకుంటే మీ భవిష్యత్తును మీ చేతుల్లోనే మార్చుకునే అవకాశముంది. కాబట్టి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒంటరిగా కూర్చొని చివరి వరకు వినండి. ఎందుకంటే మధ్యలో మిస్సయ్యే ఒక్క మాట కూడా మీ జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇప్పుడు మొదలు పెడదాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 800-836-6716. వృశ్చిక రాశివారికి మే 3వ తేదీ నుండి ఒక ప్రత్యేకమైన శక్తి మీ జీవితంలో ప్రవేశించబోతోంది. ఆ శక్తి ఒక స్త్రీ రూపంలో ఉంటుంది. ఈమె మీకు ముందే తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మొదట్లో ఆమె రాక సాధారణంగానే అనిపిస్తుంది, కాని ఆమె మాటలు, ఆమె ప్రవర్తన మీలో ఒక కొత్త ఆలోచనను నాటుతుంది. మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలపై మీరే ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. ఈ స్త్రీ మీలో ఉన్న అసలు బలాన్ని గుర్తించి మీకు తెలియని కోణాన్ని బయటకు తీసుకురాబోతుంది. ఒక చిన్న సంభాషణ కూడా మీలో పెద్ద మార్పును కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ మీకు గుర్తుకొస్తాయి. అవే మీలో ఒక కొత్త దారిని చూపిస్తాయి. ఇది కేవలం ఒక వ్యక్తి రావడం కాదు, ఇది మీ జీవితంలో ఒక మలుపు మొదలవుతున్న సంకేతం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ స్త్రీ ద్వారా మీకొక అవకాశం కూడా వస్తుంది. దాన్ని పట్టుకుంటే మీ భవిష్యత్తు మారిపోతుంది. వదిలేస్తే మళ్లీ దొరకని అవకాశం కావచ్చు. మే 4, 5 తేదీలలో మీరు అనుభవించబోయేది బయట కనిపించేది కాదు, మీ మనసులో జరిగే ఒక పెద్ద యుద్ధం. ఆ స్త్రీతో జరిగిన సంఘటనలు, సంభాషణలు మీలో చాలా కాలంగా దాచుకున్న భావాలను ఒక్కసారిగా బయటకు తీసుకొస్తాయి. మీరొకవైపు ఆనందంగా ఫీలవుతారు, ఎందుకంటే ఎవరో ఒకరు నిన్ను అర్థం చేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ మరోవైపు మీరు కొంత భయంతో కూడా ఉంటారు, ఎందుకంటే మీరు ఇప్పటివరకు దాచుకున్న నిజాలు బయటకొస్తున్నాయి. మీలో ఒక సందేహం మొదలవుతుంది. ఇది నిజంగా మంచిదా, లేక ఇది ఒక పరీక్ష? మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీద మీకొక డౌట్ ఉంటుంది. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీ గతం, మీ ప్రస్తుత పరిస్థితి, మీ భవిష్యత్తు ఆల్ ఒకే లైన్లో కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఎమోషన్స్ మీద కాకుండా లాజిక్ మీద ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ భావోద్వేగ తుఫాను ముగిసే సమయానికి మీరు ముందున్న వ్యక్తి కంటే బలంగా, స్పష్టంగా మారిపోతారు. ఈ అనుభవం మీకొక పెద్ద లెసనిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎప్పుడు మాట్లాడాలి అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మే 5వ తేదీ సమయానికి మీరు అనుభవించబోయేది చాలా లోతైన అనుభూతి. మీరిప్పటికే మర్చిపోయాననుకున్న కొన్ని సంఘటనలు, కొన్ని వ్యక్తులు, కొన్ని మాటలు మళ్లీ మీ ముందుకు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా ఆ స్త్రీతో మీకు జరిగే సంభాషణలు మీ గతాన్ని మళ్లీ గుర్తుచేస్తాయి. మీరొకప్పుడు తీసుకున్న నిర్ణయాలు, మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు నమ్మిన వ్యక్తులు ఒక్కసారిగా మీ మైండ్లో తిరగబడతాయి. ఈ సమయంలో మీరు 2 మార్గాల మధ్య నిలబడతారు. ఒకటి గతాన్ని పట్టుకుని ఉండటం, రెండోది దానిని వదిలేసి ముందుకు వెళ్లడం. ఈ స్త్రీ మీకొక అద్దంలా పనిచేస్తుంది. ఆమె మాటల్లో మీ గతపు నిజాలు ప్రతిబింబిస్తాయి. మీరప్పట్లో చేసిన పొరపాట్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ అదే సమయంలో మీరు ఎంత బలంగా ఎదిగారో కూడా అర్థమవుతుంది. ఇది మీకొక అవకాశం, గతాన్ని సరిచేసుకునే అవకాశం కాదు, కానీ దానినుంచి పూర్తిగా బయటపడే అవకాశం. మీరు ఒంటరిగా కూర్చుని ఈ విషయాలను ఆలోచిస్తే మీలో ఒక క్లారిటీ వస్తుంది. నేనికపై అదే తప్పులు చెయ్యను అనే నిర్ణయం తీసుకునే స్థితికి మీరు చేరుకుంటారు. ఈ దశ మీ జీవితంలో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకునే మానసిక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. మే 6వ తేదీకి దగ్గరపడే కొద్దీ మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సాధారణంగా మీరు సంపాదించే ఆదాయం గురించి కాదు, ఇదొక కొత్త అవకాశం గురించి.
ఆ స్త్రీ ద్వారా లేదా ఆమె ఇచ్చే సూచన ద్వారా మీకొక కొత్త మార్గం కనిపిస్తుంది. ఇది వ్యాపారం కావచ్చు, ఒక పెట్టుబడి అవకాశం కావచ్చు, లేదా మీరు పట్టించుకోని ఒక పని ఇప్పుడు మీకు లాభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి కావచ్చు. మొదట్లో మీరు దీనిని నమ్మలేకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా అనూహ్యంగా వస్తుంది. కానీ మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో ఉన్న అవకాశాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చెప్పారని వెంటనే దూకేయకుండా మీరు మీ స్వంతంగా ఆలోచించి అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఈ స్త్రీ మీకొక డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ ఆ డోర్ లోపలికి వెళ్లాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడే అవకాశం ఉంది. లేకపోతే అదే అవకాశం మీకొక పాఠంగా మిగిలిపోతుంది. ఈ దశలో మీరు నేర్చుకునే విషయం ఏమిటంటే, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో, అలాగే రిస్క్ తీసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో. మే 5 మరియు 6 తేదీలలో మీ కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకోబోతోంది. మీరు ఎప్పటినుంచో గమనిస్తున్న చిన్న చిన్న విషయాలు ఈ సమయంలో పెద్ద సమస్యలుగా బయటపడే అవకాశముంది. ముఖ్యంగా ఆ స్త్రీ ప్రభావం మీ కుటుంబ సంబంధాలపై కూడా పడుతుంది. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యమివ్వాలి అన్న విషయాల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవైపు మీరు నిజాన్ని చెప్పాలని అనిపిస్తుంది, మరోవైపు అది చెప్పితే ఎవరో బాధపడతారనే భయం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు తీసుకునే ప్రతి మాట, ప్రతి చర్య చాలా కీలకం. ఈ సమయంలో మీరు ఓపికతో వ్యవహరించాలి. మీరు కొంచెం సహనం పాటిస్తే ఈ సమస్యలు పెద్దవిగా మారకుండా ఆపగలుగుతారు. అదే సమయంలో మీరు ఎప్పటినుంచో చెప్పలేకపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలు మొదట్లో ఉద్రిక్తతను కలిగించినా తరువాత అవే మీ సంబంధాలను బలపరుస్తాయి. ఆ స్త్రీ మీకు ఒక కోణంలో సహాయం చేస్తుంది, మీకు నిజం చెప్పడానికి ధైర్యమిస్తుంది. కానీ ఆ నిజాన్ని ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో మీరు నిర్ణయించాలి. ఈ సమయంలో మీరు కుటుంబాన్ని ఒకటిగా ఉంచాలంటే మీరు స్వల్పంగా తగ్గిపోవడం, వినడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ దశ మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. సంబంధాలు కేవలం ప్రేమతో కాకుండా అర్థం చేసుకోవడం మరియు సమయానికి సరైన మాట చెప్పడం ద్వారా నిలబడతాయని. 6. రహస్యంగా బయటపడే నిజం. మీ జీవితాన్ని కుదిపే ఒక వెల్లడింపు. ఈ 4 రోజుల్లో అత్యంత షాకింగ్ సంఘటన మే 6 తేదీ చుట్టూ జరుగుతుంది. ఇది ఒక రహస్యంగా దాచిన విషయం బయటపడడం కావచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో అనుమానిస్తున్న విషయం ఇప్పుడు నిజమవడం కావచ్చు. ఈ రహస్యం ఆ స్త్రీ ద్వారా మీకు తెలిసే అవకాశముంది. ఆమె చెప్పే ఒక చిన్న విషయం మీలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీరు మొదట దీనిని నమ్మలేకపోవచ్చు, ఎందుకంటే ఇది మీ అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కానీ మీరు లోతుగా ఆలోచిస్తే ఇది నిజమనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమోషన్స్లోకి వెళ్ళి వెంటనే రియాక్ట్ అవ్వకండి. మీరు కొంత సమయం తీసుకొని ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ రహస్యం మీకు ఒక షాక్ మాత్రమే కాదు, ఇది ఒక అవగాహన కూడా ఇస్తుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంఘటన తర్వాత మీరు మానసికంగా బలంగా మారుతారు, ఎందుకంటే మీరొక నిజాన్ని ఎదుర్కొన్నారు. ఆ స్త్రీ ఇక్కడ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె మీకు ఈ నిజాన్ని చూపిస్తుంది, కానీ దాన్ని ఎలా తీసుకోవాలనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీరు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటే మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్లుతుంది, లేకపోతే ఇది మీకు ఒక బాధగా మిగులుతుంది. మే 5 మరియు 6 తేదీలలో వృశ్చిక రాశివారికి ప్రేమ సంబంధాల్లో ఒక పెద్ద మలుపు కనిపించబోతోంది. మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయిన ఒక వ్యక్తి భావాలు ఇప్పుడు స్పష్టంగా బయటపడతాయి, లేదా మీరు దాచుకున్న మీ భావాలను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలో ప్రేమను పరీక్షించే ఒక పాత్రగా మారుతుంది. ఆమెతో మీ సంబంధం మీ నిజమైన భావాలను బయటకు తీస్తుంది. మీరు నిజంగా ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరు మీకు సరైన వ్యక్తి అన్నది ఈ సమయంలో మీకు క్లారిటీగా తెలుస్తుంది. మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడు మీ హృదయం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. అదే మీ భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయం అవుతుంది. కొందరికి ఇది కొత్త ప్రేమ ఆరంభం కావచ్చు, మరికొందరికి ఒక పాత సంబంధం ముగింపు కావచ్చు. కానీ ఏది జరిగినా ఇది మీకు ఒక నిజాన్ని చూపిస్తుంది. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు, అది ఒక బాధ్యత కూడా. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం త్వరగా తీసుకోవద్దు. మీ మనసు చెప్పేది వినండి, కానీ అదే సమయంలో మీ బుద్ధి కూడా పనిచెయ్యాలి. ఆ స్త్రీ మీకు ఒక క్లూ ఇస్తుంది, కానీ చివరి నిర్ణయం మీది.
మీరు సరైన వ్యక్తిని ఎంచుకుంటే మీ జీవితం ఆనందంగా మారుతుంది, లేకపోతే మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. ఈ దశ మీకు ప్రేమలో నిజమైన అర్థాన్ని నేర్పుతుంది, ఎవరితో ఉండాలి, ఎందుకుండాలి అన్నది. మే 6 తేదీకి దగ్గరగా మీ వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన పరిణామం జరగబోతోంది. మీరు ఇప్పటివరకు చేస్తున్న పనిమీద మీకొక సందేహం కలగవచ్చు. ఇది సరైన దారిలో నడుస్తోందా లేదా అనే ప్రశ్న మీలో ఉద్భవిస్తుంది. ఈ సమయంలో ఆ స్త్రీ మీకు ఒక సలహా ఇవ్వవచ్చు, లేదా ఒక కొత్త అవకాశం గురించి చెప్పవచ్చు. మొదట్లో అది చిన్నదిగా కనిపించినా మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే అది మీ కెరియర్ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకోవచ్చు, లేదా మీరు ఇప్పటివరకు చేయని ఒక ఫీల్డులో అడుగుపెట్టాలనిపించవచ్చు. ఈ సమయంలో మీరు భయాన్ని వదిలేయాలి, ఎందుకంటే మీ ముందుకు వచ్చే అవకాశం మీకు సరైన సమయంలో వచ్చింది. కానీ అదే సమయంలో మీరు హడావిడిగా నిర్ణయం తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని విశ్లేషించి మీకు అనుకూలంగా ఉన్నదే ఎంచుకోవాలి. ఆ స్త్రీ ఇక్కడ ఒక గైడ్లా పనిచేస్తుంది. ఆమె మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని ఎలా ఉపయోగించాలో సూచిస్తుంది. మీరు ఆమె మాటను అర్థం చేసుకుని దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ వృత్తి జీవితంలో మీరొక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఈ దశ మీకు ఒక పెద్ద లెసన్ ఇస్తుంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి, కాని తెలివిగా పట్టుకోవాలి. మే 6 తేదీ సమయానికి మీరు అనుభవించబోయేది ఒక గొప్ప అంతర్గత మార్పు. ఇప్పటివరకు మీరు మీమీదే అనుమానం పెట్టుకున్న సందర్భాలుంటాయి. మీరు చేయగలనో లేదో అని సందేహపడ్డ విషయాలుంటాయి. కాని ఈ 4 రోజుల్లో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా ఆ స్త్రీతో జరిగిన పరిచయం, సంభాషణలు మీలో ఒక కొత్త నమ్మకాన్ని నాటుతాయి. ఆమె మీలో ఉన్న అసలు శక్తిని గుర్తించి మీకు మీరు గుర్తించని సామర్థ్యాన్ని చూపిస్తుంది. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు నేను ఇంకా ఎక్కువ చేయగలను అనే భావన మీలో బలంగా పెరుగుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, మీరు ఎదుర్కొన్న విమర్శలు, ఇవి మీను బలంగా తయారుచేసిన అనుభవాలుగా కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా చూసే స్థితికి వస్తారు. మీరు ఏ దిశలో వెళ్ళాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి అన్నది మీకు క్లియర్ అవుతుంది. ఈ ఆత్మవిశ్వాసం వల్ల మీరు ముందుకు తీసుకునే ప్రతి అడుగు ధైర్యంగా ఉంటుంది. మీరు ఇతరుల మాటలతో ప్రభావితమవ్వకుండా మీకు మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు సాగుతారు. ఈ దశలో మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయమేమిటంటే మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉందని. ఆ స్త్రీ మీకు ఈ నిజాన్ని గుర్తుచేస్తుంది, కాని ఆ శక్తిని ఉపయోగించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మే 6 తేదీ చివరికి మీరొక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నిర్ణయం చిన్నది కాదు, ఇది మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే స్థాయిలో ఉంటుంది. ఈ 4 రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి సంభాషణ, ప్రతి భావోద్వేగం, ఇవన్నీ ఈ ఒక్క నిర్ణయానికి తీసుకువచ్చే మార్గంలాంటివి. ముఖ్యంగా ఆ స్త్రీ పాత్ర ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆమె మీకొక దారి చూపిస్తుంది, ఒక ఆలోచన ఇస్తుంది, కాని ఆ దారిలో నడవాలా లేదా అనేది మీ నిర్ణయం. మీరు ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశముంది. కాబట్టి మీరు కొంత సమయం తీసుకుని ఒంటరిగా కూర్చుని ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించాలి. మీ హృదయం ఏమంటోంది, మీ బుద్ధి ఏమంటోంది అన్నది రెండింటినీ వినాలి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అది మీకు సంతోషం, స్థిరత్వం, విజయాన్ని తీసుకువస్తుంది. కాని మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇది ఒక పాఠంగా మిగిలిపోతుంది. ఈ క్షణం మీకొక పరీక్షలా ఉంటుంది. మీరు ఎంత పరిపక్వంగా ఆలోచిస్తారో, మీరు ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారో పరీక్షించే సమయం. చివరికి మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత కథను ఎలా మలుస్తుందో అదే నిర్ణయిస్తుంది.